సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంటను గట్టిగా కొట్టండి. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను, ఒంటరి వాడిని నేను. ప్రతిసారి బ్రేకప్ ఏంది? ఎట్లా కనబడుతున్నా నీకు? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఎక్కడ్రా ఈడు? సినిమాకి టైం అవుతుంది, ఇంకా ఎవడాడు? తమ్ముడు ఇట్రా. ఎవడాడు? అన్నా ఏంటి తమ్ముడు, బ్రేకప్పా? ఒకడు బాధలో ఉన్నాడంటే బ్రేకప్ తప్ప వేరే రీజన్ ఏమి ఉండదా అన్న? సర్లే పద, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి తమ్ముడు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా? అవునన్నా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే ఇలానే ఉంటుంది తమ్ముడు. మా బ్యాచ్లోనే ఒకడు ఉండేవాడు. నిన్ను చూస్తుంటే నాకు ఆడు గుర్తొస్తున్నాడు. ఎవడ్రా? వికాస్ గాడు రా. వికాస్ గాడా? నీకు వాడి కథ చెప్తాను, వింటావా? హలో, నీతో కొంచెం మాట్లాడాలి. నేను రూమ్కి వెళ్ళి కాల్ చేస్తా. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. సరే, మెసేజ్ చేయి, నేను మెసేజ్ అంటే కష్టం. ఇప్పుడు మాట్లాడడానికి నీకేమైంది? బండి పైన ఉన్నా. ఓకే. నాకు నీతో ఉండాలని లేదు. లెట్స్ బ్రేకప్. గుడ్ బై. డోంట్ ట్రై టు కాల్ మీ. బ్రేకప్ అయిందని ఫ్రెండ్స్కి చెప్తే బాధలో ఉన్నాడుగా ఒక్కడినే వదిలేసే అన్నారు. బాధలో ఉన్నప్పుడు ఒక్కడినే వదిలేస్తే బాధ పెరుగుతుంది కానీ తగ్గుతుందని ఎందుకు అనుకుంటున్నారు అసలు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి.
హలో. అరే అసలు ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఎక్కడున్నావురా? బయటున్నా, చెప్పు. అరే సర్లే కానీ నిన్న ఒక విషయం అడగాలి. చెప్పు. తనతో ఇంకా రిలేషన్షిప్లో ఉన్నావా? ఈ మధ్య బ్రేకప్ అయింది. తర్వాత కాల్ లేదు, మెసేజ్ లేదు. రీజన్ తెలుసా మరి? తెలిస్తే నేను కూడా కొంచెం తప్పు నా వైపు ఉందని చెప్పి కాస్త తను వేరే వంత రిలేషన్షిప్లో ఉందిరా. వాడు పక్కన ఉన్నప్పుడే నీకు బ్రేకప్ కూడా చెప్పింది. తను వేరే వంత రిలేషన్షిప్లో ఉందిరా. వాడు పక్కన ఉన్నప్పుడే నీకు బ్రేకప్ కూడా చెప్పింది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. రేయ్, తిన్నావా? రే నిన్నేరా, తిన్నావా? లేదురా. సరే పద, మనం వెళ్ళి తీసుకొద్దాం. ఏడీడు రే, ఎక్కడికి? నిన్నేరా, ఎక్కడికి? నిన్నేరా అడుగుతుంది, ఎక్కడికి? అరే అడుగుతుంటే చెప్పవేంట్రా, ఎక్కడికి? అరే అడుగుతున్నానా? నిన్నేరా, ఎక్కడికి? అరే ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పండి, నిన్ను వదలను. నా వల్ల కావట్లేదురా. అలా కొన్ని రోజులు ఎటన్నా బయటికి వెళ్ళి రావాలనిపిస్తుంది. ఇక్కడే ఉంటే అలా బాధపడుతూనే ఉంటాను రా. పోనీ ఇంటికి వెళ్దామంటే నా బాధ చూసి అమ్మ నాన్న బాధపడడం కరెక్ట్ కాదు. అమ్మ నాన్న ముందు ఏడుస్తున్నానంటే దానికి 3 కారణాలు ఉంటాయి. అయితే ప్రేమ, లేదా బాధ్యత, లేదా బాధ. కానీ స్నేహితుల ముందు ఏడుస్తున్నానంటే కరెక్ట్ కాదురా. అందుకే మీరు భయపడ్డట్టు నేనేం చేసుకోనరా, పర్లేదు. కొన్ని రోజులు అలా ఎటన్నా బయటికి వెళ్ళి వస్తా, ప్లీజ్ రా. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. అసలు ఇంటికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలీదు.
సరిగ్గా 45 రోజుల తర్వాత వచ్చాడు. సాధువులా ఇంత గడ్డం పెంచుకొని. నిన్ను మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నిన్ను మర్చిపోవాలంటే అయితే చచ్చిపోవాలి. అది చేసే అంత ధైర్యం నాకు లేదు. లేదా ఇంకొక అమ్మాయిని ప్రేమించాలి. నీ నుంచి వెళ్ళిపోయానని చెప్పి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం కరెక్ట్ కాదు. లాస్ట్గా మిగిలింది ఒకటే. సైకాలజీ ప్రకారం 21 రోజులు నీ జ్ఞాపకాలకి దూరంగా ఉండాలి. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. కాను నాలో ప్రపంచం, అది నా సంగీతం. హలో, తొందర రాబే. నేను వస్తాను, ఫోన్ పెట్ట. ఎక్కడంట? ఏమో వస్తానన్నాడు. వస్తాడో రాడో చూడాలి. రోజు ఆ టైం టేబుల్ ఇదే. సాయంత్రం అయితే ఇళయరాజా పాటలు పెడతాడు. ఇళయరాజా పాటలు వింటే మనకే ఫీల్ వచ్చింది. బ్రేకప్లో ఉన్నాడు, వాడికి రాదా? సుందరి నేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేను. గుండెలో నిండమంట, నీడగా పాడమంట. నా సిరి నీవేనట, సుందరి నేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేను. ప్రతిరోజు ఇంతే, ఒక్క ఆదివారం తప్ప. ఎందుకంటే ఆదివారం వాడితో పాటు మేము ఉంటాం కనుక. ఎందుకు వచ్చారు? రూమ్కి ఎవరైనా వస్తే లోపలికి రండి అనాలరా. ఎందుకు వచ్చారు ఇవన్నీ కాదు. సర్లే, టైం ఎంత? మిట్ట మధ్యాహ్నం 1 గంట. సర్లే, లోపల రండి. పొద్దున్న తిన్నావా? మార్నింగ్ డోస్ వేసావా? బాటిల్ ఏది? దానికోసం వచ్చానని చెప్పు. బాటిల్ ఎక్కడుందో చెప్పరా. సండే. ఈవేళ సండే అని మాకు తెలుసులేవోయ్. సండే అని అక్కడ రాసి ఉంటుంది, పోయి చూడు. స్టఫ్ ఎక్కడరా? నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదు, నాకు అవసరం. కబోర్డ్లో పికిల్స్ ఉంటే తెచ్చుకోబా. చియర్స్. ఎలా తాగుతున్నావురా? ఇప్పుడు నువ్వు తాగినట్టే.
కానీ నువ్వు పెట్టినంత ఓవర్ యాక్షన్ వేసి నేను పెట్టను. రే బావా, నీకు ఒక మాట చెప్పాలరా. తాగితే మనుషులు 3 రకాలు. తాగి వాగేవాడొకడు, తాగి సైలెంట్గా ఉండేవాడొకడు, ఎంత తాగినా దున్నపోతులాగా ఉండేవాడొకడు. మాట్లాడుతున్నానా? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్స్ ఏంటి? తగ్గు. అది కాదు బావా, చెప్పేదేనరా. ఐరన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు బావా. బట్ ఇట్స్ ఓన్ రస్ట్ క్యాన్. రస్ట్ అంటే తెలుసుగా, అలాగే నిన్నెవడు డిస్ట్రాయ్ చేయలేడురా. నీలో ఉన్న నీ ఫీలింగ్స్ తప్ప. లేరా, లే లే నువ్వు కూడా లే. ఎందుకురా? ఎందుకేట్రా పులేసలు వేసేటోట్లాగా చూపు నువ్వు. లేండి ఇద్దరు. తాగడానికి వచ్చి రోజు ఇదో పెంట నాకు. బయలుదేరండి, ఇంకా బయలుదేరండి. నువ్వు కూడా బయలుదేరు. ముందు పద, బయలుదేరు. పదండి. తాగాలన్న ఆతృతో బయట ఏం రాసిందో చదవడం మర్చిపోయారు అనుకుంటా. కనీసం బయటకు వెళ్ళకేం చదవండి. బయలుదేరండి ఇంకా. చల్ దబండి. నాకు సలహాలు ఇచ్చేటోళ్ళు దయచేసి నువ్వు అక్కడ చదివింది కరెక్టే, పోదా. 2 పెగ్గులు ఎక్కువైతే చాలు, ఎక్కడ లేని నీతులన్నీ వస్తాయి. అన్నకి తర్వాత అమ్మ ఇప్పుడు గుర్తురాలేదా అన్న? నన్ను ఎందుకు అడుగుతావు? వచ్చాడుగా, వాడినే అడుగు. అన్న, ఆ అమ్మాయి ఇంకెప్పుడు గుర్తురాలేదన్న? రేయ్ 5 నిమిషాలు తమ్ముడు, చెప్తాను నేను. ఏం చెప్పావురా? ఏదో చెప్పాలి. అదే ఏం చెప్పావురా? నీ లవ్ స్టోరీ చెప్పాలి. నా లవ్ స్టోరీ? ఏ లవ్ స్టోరీ భయ్యా? నీ లవ్, తర్వాత బ్రేకప్, ఆ తర్వాత నీ టూరు, ఇవన్నీ కలిపి చెప్పాలి ఇదంతా. అరే, ఫేస్బుక్లో ఏంజల్ ప్రియా ఫేక్ అకౌంట్ అని తెలిసిన ఉత్త పుణ్యానికి మెసేజ్లు పెట్టేటోళ్ళం. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకి రిక్వెస్ట్లు పెట్టేటోళ్ళం. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఇబ్బంది పెట్టేటోళ్ళం. ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీష్లో, తెలుగు అమ్మాయి తెలుగులో, హిందీ అమ్మాయి హిందీలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఇబ్బంది పెట్టేటోళ్ళం. నాకు గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందిరా? నాకు బ్రేకప్ ఎప్పుడైందిరా? రే పెచ్చ పాపంరా, పిల్లాడరా. అన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారన్న? ఇప్పుడు దాకా పాస్ చెప్పాడుగా, సీరియస్ అవుతున్నాను వాడు. నేను వెళ్ళి మాట్లాడినా? వద్దు, తంతాడు అవసరమా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? నేనేదో బిల్డప్ ఇచ్చాను, నువ్వు వెళ్ళి 3-4 నీతి వాక్యాలు చెప్పి మేనేజ్ చేసి వచ్చాయి. సరే, నువ్వు వెళ్ళాలని పంపి అయితే. అమ్మాయి ఇప్పుడు గుర్తురాలేదా? ప్రేమించిన అమ్మాయి గుర్తు రాకుండా అనుకుంటుందండి. గుర్తు వస్తుంది. నీకు మాట చెప్తా విను. జీవితం అని ప్రతి ఉదయం అవకాశం అవుతాం, కానీ ప్రతి రాత్రి ఆవేదన మాత్రం ఇస్తుంది. ఆవేదన ఏంటో తెలుసుకో, దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు. వచ్చావనుకో పర్లేదు, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళావు అనుకో, జీవితం వితౌట్ షుగర్ సంకనాకిపోతుంది. అర్థమైందా? రే అన్న ఒక్క లాస్ట్ డౌట్ అన్న. మళ్ళీ ఏంట్రా? సరే అడుగు. అన్న, లవ్లో కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలన్నా? నేను చేసింది నీకు చెప్తాను, నీకు నచ్చేది ఫాలో అవ్వు, లేదా లేదు. జేడీ తెలుసా నీకు? జేడీ తెలీదన్నా. జాక్ డానియల్స్ విస్కీ బాగుంటుంది. పోనీ డీడీ తెలుసా? తెలీదన్నా. డానీ డానియల్స్ ఇంకా బాగుంటుంది. 2 pics ఆఫ్ జేడీ, 1 వీడియో ఆఫ్ డానీ. జేడీ ప్లస్ డీడీ డెడ్లీ కాంబినేషన్. మొన్న వ్యాలంటైన్స్ డే వీక్ అయిన చూసావా? మొత్తం వీడియోస్ అని కంప్లీట్ చేశాను. అదనమాట. ఒంటరి వాడి